30 మంది కర్ణాటక సీనియర్ ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. త్వరలో జరగబోయే మంత్రివర్గంలో తమకు స్థానం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కోరనున్నారు. తామంతా 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళమన్నారు టీబీ జయచంద్ర, ఖలీల్ అహ్మద్. ఇక మంత్రివర్గంలో చోటు కోరుకోవడం తప్పు కాదని, అంతిమంగా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. 30 మంది కర్ణాటక సీనియర్ ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. త్వరలో జరగబోయే మంత్రివర్గంలో తమకు స్థానం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరనున్నారు. తామంతా 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళమన్నారు టీబీ జయచంద్ర, ఖలీల్ అహ్మద్. మంత్రివర్గంలో చోటు కోరుకోవడం తప్పు కాదని, అంతిమంగా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, ఈ విషయాన్నంతటినీ ఎలా చూడాలి? వాళ్ళు ఎప్పటి నుంచి మంత్రివర్గంలో చోటుని కోరుకుంటున్నారు? అక్షయ, ఏ ప్రభుత్వంలోనైనా సరే మంత్రివర్గ విస్తరణ అంటే చాలు సీనియర్ ఎమ్మెల్యేలు, దాంతో పాటు సామాజిక వర్గాల వారిగా తమకు అవకాశాలు కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే అంశం కర్ణాటకలో మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు హైకమాండ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో బిజీగా ఉంది. అదే సమయంలో కర్ణాటకకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టడం మాత్రం ఇప్పుడు పార్టీలో చర్చాంశనీయంగా మారుతుంది. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తామంతా సీనియర్లము, తమకు అవకాశాలు కల్పించాలని చెప్పి కోరబోతున్నారు. అందులో ముఖ్యంగా టీబీ జయచంద్ర, ఖలీల్ అహ్మద్ మంత్రివర్గంలో చోటు కోరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 2.5 ఏళ్లు పూర్తయింది. సో మిగిలింది కొంతకాలమే కాబట్టి ఇకనైనా తమ సీనియర్లకు అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా సీనియర్లను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సో రేపు గాని ఎల్లుండి గాని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోరడం, ఆయన కలవగానే ఆయనకు తమ డిమాండ్స్ అన్ని కూడా ఆయన ముందు పెట్టే ప్రయత్నం అయితే చేసేందుకే వీళ్ళు ఢిల్లీ బాట పట్టినట్టుగా తెలుస్తుంది. అక్షయ. ఓకే రాజు.